అంటే మీరు ఇంకెవరినైనా 1, 2, 3 ఏబిసి ఆప్షన్స్ పెట్టుకుని చేశారా, లేకపోతే స్ట్రైట్ సంజయ్ దత్. నానమ్మ క్యారెక్టర్ మాత్రం నేను హేమా మాలిని గారిని అప్రోచ్ చేయం. ఆవిడ కూడా చేస్తానంది. ఆవిడ కూడా తర్వాత ఫాలోఅప్ చేశారు. ఎక్కడ తేడా వచ్చిందండి? తేడా ఏం లేదు. మాకేంటంటే నానమ్మ క్యారెక్టరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఆవిడకి కథ పరంగా చాలా సాదా సీదా ఆవిడే అన్నట్టు ఉండాలి. ఇప్పుడు హేమమాలిని గారిని పెడితే ఈవిడ వెనకాల ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందని మీరు కూర్చున్నప్పుడే గెస్ చేసేస్తారు. ఒక గ్రాండియర్ వచ్చేస్తుంది. అవును. ఇది తర్వాత మనం ఏం చేసినా సరే వచ్చినప్పుడు మీకేం జర్కే ఉండదు. నెక్స్ట్ ఈవిడ పట్ల ఒక సింపతి, ఒక పెయిన్ ఇది రావాలి అని అంటే జరీనా వహాబ్ గారు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అసలు ఆవిడ మాత్రం గుర్తుండిపోతుంది. ఆవిడకి లైఫ్ టైం, ఇది లైఫ్ టైం సినిమా జరీనా వహాబ్కి. ఎందుకు అసలు మీరు చూసినప్పుడే ఆవిడ్ని, సంజయ్ దత్ని, నెక్స్ట్ హీరో గారిని, ముగ్గురిని బ్రెయిన్లో ఇంటికి తీసుకెళ్తారు. వీళ్ళ ముగ్గురు గుర్తుండిపోతారు. ఎంత ముగ్గురు గుర్తుండిపోతే ఇంకా 300 రోజులు ఆడుతుంది సినిమా. ముగ్గురు గుర్తుంటారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్లు ఒకళ్ళ మించి ఒకళ్ళ పోటీ. అవునా? అసలు అదే ఆవిడ సింహాసనం మీద కూర్చుని కేకేసింది, అది శివగామి షాట్ లాగా అనిపించింది నాకు. రాజమౌళి మన బాహుబలిలో. అవునవును. వాళ్ళు శ్రీదేవి అనుకుని ముందు మళ్ళీ ఆవిడ గొంతం కోరికలు తట్టుకోలేక దండం పెట్టేసి రమ్యకృష్ణ తెచ్చారు అన్నారు. బట్ మీరు ఇక్కడ ఆవిడ ఇమేజ్కే భయపడ్డారు అసలు. అంటే ఆవిడ ఇమేజ్ నాకు యాడింగ్ గురించి పక్కన పెడితే సినిమాకి మామూలుగా మనం అమ్మడానికో దేనికో ఇదో వచ్చామో కానీ దీనికి మాత్రం నాకు అంటే ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ కాదనిపించింది. నేను హీరో గారికి పంపించానప్పుడు విరాట పర్వం సినిమాలో ఆవిడ జరీనా వహాబ్ గారు చేసింది పంపించాను. చిన్న బిట్ బాగుంది, ఈవిడ చాలా పెర్ఫార్మర్, నీకు ఓకే అనుకుంటే వెళ్ళిపోవడాలి అని అన్నారు. అంతే. అంటే ఆవిడకి అంత పెద్ద ఇమేజ్ లేని యాక్ట్రెస్, టాలెంటెడ్ యాక్ట్రెస్ కాబట్టి అంతే క్యారెక్టర్ వరకే చూస్తారు. అంతే అంతే అంతే. చాలా మందికి తెలియదు జరీనా వహాబ్ ఎవరో కూడా ఈ జనరేషన్ కి. కరెక్ట్. హేమమాలిని గారే తెలియదు అనుకోండి. ఆఫ్ కోర్స్. అవునవును. అంతా ఇప్పుడు కొత్త హీరోయిన్లు మూడ్ లో ఉన్నారు. వరల్డ్ హీరోయిన్లు అంటే గుర్తొచ్చింది ఇప్పుడు మీరు సినిమాలో 3 హీరోయిన్లు. అవును. 3 హీరోయిన్లతో ఏం చేశారు సార్? వాళ్ళు 3 రకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. నేను ఇంటర్వ్యూ చేశాను. అంటే ఎవరి మట్టుగా వాళ్ళే మాదే ఇంపార్టెంట్ రోల్ అనుకుంటున్నారు. అలా ఆ వరకు మాయ చేశారు మీరు. పోన్లేండి, అది అలాగే చెప్తేనే బెటర్ కదా. కానీ ముగ్గురిది ఇంపార్టెంట్ రోలే ఒక రకంగా. ఎవరి కాళ్ళకే ఇంపార్టెంట్ ఉంది. నేను రౌడీ అని చెప్పింది రిద్దిక కుమార్. కరెక్ట్. ఈ సినిమాలో నేను రౌడీ అండి అంది. తనేమో ఫ్రెండ్, ఫిలాసఫరు, గైడు అనేదో చెప్పింది నిధి అగర్వాల్. ఇంక మాళవిక మోహన్ ఇంకో ఏదో చెప్పింది. 3 ఇల్యూజన్స్ లో ఉన్నారు వాళ్ళ క్యారెక్టర్ గురించి. స్క్రీన్ ప్రెజెన్స్ నిధికిను మాళవికకి ఎక్కువ ఉంటుంది సినిమాలో. రిధికి తక్కువ ఉంటుంది. మాళవిక చాలా బాగా మీకు ఆ అమ్మాయి కనిపిస్తుంది. నెక్స్ట్ ఒక సాఫ్ట్, ఒక లవబుల్ క్యారెక్టర్ లాగా నిధి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇద్దరేనండి మనకి స్క్రీన్ మీద. అసలు ఇద్దరు చాలా నీట్గా ఒక దీంట్లో ఉంటారు అనమాట. అంటే ప్రభాస్ గారు మిమ్మల్ని అడిగారు అన్నది అందరికి మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయింది అనుకోండి. అవును. నాకు ఒక్కరు సరిపోరు బ్రో, 3 ఉండాలి అలా అనలేదు ఆయన అన్నది ఏంటంటే ఒక ఇద్దరిని పెట్టచ్చా అని అడిగారు. ఇద్దరిని పెట్టచ్చా అంటే నేను 3 పెట్టమని నేను. అంటే ఇన్ ది సెన్స్ నేను అన్నది ఐ హావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. ఒకరు సరిపోరు ఇన్ ది సెన్స్ ఈ వాంటెడ్ ఏ మోర్ ఒక మంచి ఎంటర్టైనింగ్ అట్మాస్ఫియర్ కావాలి. ఎంటర్టైనింగ్ అట్మాస్ఫియర్ అంటేనే ఇద్దరిని పెడదామా అని అంటే నేను 3 పెడదామని పెట్టాను అనమాట. అంతే. థర్డ్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నారు మీరు? అంటే ఆయనకి 2 ఆప్షన్స్ ఉంటే బాగుంటది అని అనుకున్నప్పుడు మన సినిమా ఓకే చేయించడం కోసం అప్పుడు ఇంకోటి పెడదాం అన్నా నేను.
ఇందులోని బయటికి అన్ని చెప్తారు సార్, అంటే ప్రసూతి వైరాగ్యం లాగా అన్ని మర్చిపోతారు రేపు హిట్ అయిన తర్వాత. ఎలాగే పెద్ద హిట్ అవుద్ది ఫిల్మ్, ఆల్ అక్రాస్ ది కంట్రీ పెద్ద హిట్ అవుతుంది సార్ ఈ సినిమా. నేను ఇప్పుడు రాసుకోండి, నేను చెప్తున్నా. సూపర్, చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే దానికి నాకున్న లాజిక్ ఏంటంటే, మీ ఎక్స్పీరియన్స్ లో చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను సార్. నేను అలా మనం ఎప్పుడో మాట్లాడుకున్నప్పుడు కూడా నేను 1-2 సార్లు మీతో అన్నా, అమితాబ్ గారు దేవారు, జంజీరు ఇలాంటి సినిమాలు చేసి అసలు భీకరంగా గంభీరంగా బేస్తో డైలాగులు చెప్తూ అసలు వస్తే చాలరా కొడతాడో చంపుతాడో అనుకునే ఒక ఇమేజ్ ఉన్న రోజుల్లో ఆయన చేసిన కొన్ని ఫిల్మ్స్ అండి, సత్యపే సత్తా అలాంటి సినిమాలు అసలు జనాల్ని అసలు థియేటర్లో చంపేసాయి. ఆయన చంపడం కాదు, స్క్రీన్ మీద ఆ నవ్వలేక అమితాబ్ గారిలో ఇంత ఉన్నదా ఎంటర్టైనింగ్ యాంగిల్ అన్నది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆడియన్స్. అదే ఎందుకంటే ఇది మోర్ లవ్డ్ అక్రాస్ ది కంట్రీ కాబట్టి ఆ ఇమేజ్ ఈ రోజున ప్రభాస్కు ఉంది. కరెక్ట్. సో తను కామెడీ చేయడం, ఎంటర్టైన్మెంట్ చేయడం ఎంతవరకు అన్నది నా జడ్జిమెంట్ ప్రకారం బాగా ప్లస్ అవుద్ది సినిమాకి. అదే నేను కానీ ఆయన కానీ అనుకునేది అదే. ఎందుకంటే ఇది మనకి రకరకాలుగా ఈయన ఈ సినిమాలో ఎన్ని రకాలుగా కనపడాలో అన్ని రకాలు కనపడతారు. ఆయన వే ఆఫ్ మాడ్యులేషను, డైలాగ్ డెలివరీ, సీన్స్లో మళ్ళీ ఆ క్యూట్ సీన్స్, సినిమాకి ఏం కావాలో ఎంత కిందకి దిగారో అంత కిందకి దిగి యాక్ట్ చేయడం, ఇవన్నీ కామన్ ఆడియన్ని కూర్చోబెట్టేస్తాయి అనుకుంటున్నాను నేను. గ్యారంటీ అండి. మీ జడ్జిమెంట్ని నేను ఎప్రిషియేట్ చేస్తున్నా. అంటే ఆ క్యారెక్టర్ గ్రాఫ్ ని అలాగ నడపాలి, ఇలా నడిపితే ఆ ట్రావెల్ నమ్మి వెళ్ళటమేనండి అంతే. ఇంకా అంతే సార్, మనకి ఏది నచ్చిందో ఇంకా అదే ఆడియన్స్ చూస్తారని ఆ కామన్ సెన్స్ మిస్ అవ్వకుండా చేయాలి అంతే. ఇప్పుడు తీసుకుంటారు, ఎందుకంటే నేను ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నానో, ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటానో అలా తీసేది సినిమా అంతే. గుడ్. కల్కిలో కూడా ఆయన చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాడు ప్రభాస్ గారు. కరెక్ట్ కదా? అవునవును, గివెన్ ఏ ఛాన్స్. అవును. ఇప్పుడు దానికి దీనికి కంపేర్ చేసేటప్పుడు కంపారిజన్ వస్తుంది ఎంటర్టైనింగ్ అనగానే. మీకు అనిపించిన బేసిక్ డిఫరెన్స్ ఏంటి సార్ మీ క్యారెక్టర్ ఆర్టికులేషన్ లో? అది ఎంటర్టైన్మెంట్ అంత కామెడీ అంటే అది వేరే వరల్డ్ అండి కంప్లీట్ గా. క్యారెక్టర్ చిన్న జోవియాలిటీ ఉన్న దాంట్లో అది వేరే వరల్డ్లో ఆ క్యారెక్టర్ని ప్లేస్ చేసి అట్లా వెళ్ళిన సినిమా అది. ఇది అలా కాదు, ఇది కామన్ మ్యాన్, మన తణుకు తాడేపల్లిగూడు ఇలాంటి ఈ సెక్టార్లో ఊర్లో ఉండే ఒక పర్సన్ ఎలాంటి ప్లేస్కి వెళ్ళాడు అనేది ఆ ట్రావెల్ ఉంటుంది. ఎప్పుడైనా వరల్డ్ సెపరేట్ వరల్డ్ అయిందనుకోండి, అప్పుడు మనకి సగం ఆ వరల్డ్ కొంచెం కాసేస్తుంది స్క్రీన్ మీద, ఇప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఈ క్యారెక్టర్ ఇలా ఉంటూ వేరే వాళ్ళకి తీసుకెళ్లారు అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.